అందంగా నాజుగ్గా ఉండే హీరోయిన్ నివేదా థామస్ సడన్ గా బరువెందుకు పెరిగింది? అందరూ అంటున్నట్లు నివేదా సీక్రెట్ గా పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకి తల్లైందా? అందుకే ఇంత వెయిట్ పెరిగిందా? ఆ తప్పు వల్లే హీరోయిన్ కెరియర్ కి ఫుల్ స్టాప్ పడిందా? తల్లి పాత్రల్లో చేసేంత ఎందుకు దిగజారింది? నిజంగా హీరో నానితో ఈమెకి ఉన్న రిలేషన్ ఏంటి? ఇక టాలీవుడ్ లో ఈమె చాప్టర్ క్లోజ్ అయినట్టేనా అనే విషయాలు ఇప్పుడు వీడియోలో మనం తెలుసుకుందాం. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లంటే ఇలాగే ఉండాలి అని కొన్ని రూల్స్ ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. మంచి హైట్, వెయిట్, కలర్, జీరో సైజ్ లాంటి కొన్ని క్వాలిటీస్తో ఉంటేనే ఇండస్ట్రీలో వారికి ఒక హోదా ఉంటుంది. అలా అంతే అందంగా, క్యూట్గా నివేదా థామస్ జెంటిల్మ్యాన్ మూవీలో కనిపించడంతో చాలామంది ఈమెకి ఫ్యాన్స్గా మారారు. కానీ రీసెంట్గా ఈమె చేసిన 35 చిన్న కథ కాదు అనే మూవీ ప్రమోషన్స్లో భాగంగా తెలుగు బిగ్ బాస్ షోకి వచ్చిన నివేదాని చూసి అందరూ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. మరి అసలు విషయం ఏంటో తెలుసుకుందాం. నివేదా థామస్ 1995 డిసెంబర్ 2న తమిళనాడులోని చెన్నైలో ఒక క్రిస్టియన్ ఫ్యామిలీలో జన్మించింది. తండ్రి థామస్, తల్లి లిల్లీ. ఈమెకి నిఖిల్ అనే తమ్ముడు కూడా ఉన్నాడు. ఇక ఈమె తల్లిదండ్రులు కేరళలోని ఈడుకూరికి చెందిన వారై ఉండి పని నిమిత్తం చెన్నైకి వచ్చి సెటిల్ అయ్యారు. అలా నివేదా చిన్నప్పుడే తన తండ్రి దుబాయ్కి వెళ్లి ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసి కుటుంబాన్ని పోషిస్తే తల్లి హౌస్ వైఫ్గా ఉండేది. ఇక నివేద తన స్కూలింగ్ని చెన్నైలో మౌంట్ ఫోర్టీ ఏఐ సెకండరీ స్కూల్లో చదివింది. చదువులో చురుగ్గా ఉన్న నివేదాకి డాన్స్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉండడంతో తన తల్లి ఈమెను క్లాసికల్ డాన్స్ స్కూల్లో చేర్పించడం జరిగింది. ఇదిలా ఉంటే వీరు ఉంటున్న శాలిగ్రామం ఏరియాలోని చాలామంది మూవీ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఉండేవారు. ఇక అందులో కొంతమంది చైల్డ్ ఆర్టిస్ట్గా తమిళ్ మూవీస్లో ఫేమస్ అయి ఉండడంతో నివేదా తల్లి కూడా తన కూతురు సినిమాల్లో నటింపచేయాలనుకుంది. దీంతో తమ ఇంటి పక్కనే ఉన్న మేనేజర్ని ఛాన్సుల కోసం అడగ్గా అతను రాజరాజేశ్వరి అనే తమిళ సీరియల్లో నివేదకి చైల్డ్ ఆర్టిస్ట్గా ఒక చిన్న పాత్ర ఇప్పించాడు. ఇక సీరియల్ 2000 సంవత్సరంలో సన్ టీవీలో టెలికాస్ట్ అయిన నివేదా పాత్రకి అంతగా గుర్తింపు రాలేదు. నివేదా యాక్టింగ్ కూడా అప్పట్లో అంతంత మాత్రమే ఉండడంతో ఆ తర్వాత ఈమెకి ఛాన్సులు రాకపోయేసరికి ఎలాగైనా యాక్టింగ్ కెరియర్లో సక్సెస్ అవ్వాలని నివేదా పట్టుదలతో కథాకళి, డాన్స్తో పాటు యాక్టింగ్ ట్రైనింగ్ కూడా తీసుకోవడం జరిగింది. ఇక ఈమె తండ్రి సీరియల్స్లో చేయడం వద్దని చదువు మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్పిన తల్లి, కూతురు మాత్రం అతని మాట వినలేదు. ఇక అలా ట్రై చేస్తున్నప్పుడే మై డియర్ భూతం అని పిల్లల సీరియల్లో నివేదకి ఒక పాత్ర చేసే ఛాన్స్ వచ్చింది. ఇక సీరియల్ ఆన్ టీవీలో 3 సంవత్సరాలు టెలికాస్ట్ కావడంతో నివేదాకి కొంతవరకు గుర్తింపు వచ్చింది. దీంతో శివమయం, అరసి, తెల్మోనియా సీరియల్స్లో కూడా సపోర్టింగ్ రోల్స్ చేస్తూ స్మాల్ స్క్రీన్లో బిజీ అయింది. ఇక అలా ఎన్ని సీరియల్స్లో నటించిన ఛాన్సులు అయితే వచ్చేవి, కానీ అంతలా డబ్బులు రాకపోయేసరికి నివేదతో సినిమాల్లో నటింపచేయాలని నివేదా తల్లి డిసైడ్ అయింది. ఇక అలా మలయాళంలో ట్రై చేయగా వెరుదే ఒరు భార్య అనే మలయాళం మూవీలో హీరో జయరామ్ కూతురుగా చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీ 2008 ఆగస్టు 11న రిలీజ్ అయ్యి హిట్ అవ్వడంతో మరియు వెనల్, ప్రణయం, చప్పకురీష్ మూవీస్లో నివేదా టీనేజర్గా సపోర్టింగ్ రోల్ చేయడంతో ఇండస్ట్రీలో ఈమెకి మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఆ మధ్యలో విజయ్, త్రిష నటించిన కురువి అనే మూవీలో హీరో విజయ్కి చెల్లెలుగా నటించగా ఆ తర్వాత నివేదకి జిల్లా మూవీలో విజయ్కి చెల్లెలుగా నటించే అవకాశం వచ్చింది. కానీ నివేదకి సపోర్టింగ్ రోల్స్ చేయడం నచ్చకపోయినా తన తల్లి బలవంతం వల్లే వచ్చే పాత్రలు చేస్తూ ఉండేది. ఇక అలా సినిమాలో హీరోయిన్గా చేయాలని నివేదా తన తల్లికి తెలియకుండా ట్రై చేస్తూ ఉండేది. అలా మలయాళంలో వచ్చిన రొమాన్స్ అనే మూవీలో 17 ఏళ్లకి నివేదకి హీరోయిన్గా చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీ రిలీజ్ అయ్యి ఒకే టాక్ తెచ్చుకోవడంతో ఫహద్ ఫాజిల్ సరసన మణిరత్నం అనే మూవీలో హీరోయిన్గా చేయగా ఆ మూవీ రిలీజ్ అయినా అంతగా ఆడలేదు. ఇక ఇతర ఇండస్ట్రీల్లో పోల్చుకుంటే మలయాళం ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉండడం, ఇక ఒక హీరోయిన్ ఎన్ని హిట్ మూవీస్ ఇచ్చినా మరో మూవీలో ఛాన్స్ కావాలంటే అడ్జస్ట్మెంట్స్ అనేవి కంపల్సరీగా ఉంటుంది. కాబట్టి నివేదా ఆ తర్వాత మలయాళం ఇండస్ట్రీని వదిలేసి తమిళ ఇండస్ట్రీలో ట్రై చేయగా మలయాళంలో వచ్చిన దృశ్యం మూవీ తమిళ్ రీమేక్ అయిన పాపనాశనంలో కమల్ హాసన్ పెద్ద కూతురిగా యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీ 2015 జూన్ 3న రిలీజ్ అయ్యి హిట్ అయిన తర్వాత నివేదాకి రజనీకాంత్ నటించిన దర్బార్ మూవీలో కూతురిగా చేసే ఛాన్స్ వచ్చింది. అలా తన లక్ని తెలుగులో కూడా ట్రై చేయాలనుకుంది.
ఇక తెలుగు మూవీస్లో ఛాన్స్ కావాలంటే హీరో, డైరెక్టర్ లేక ప్రొడ్యూసర్ సపోర్ట్ చాలా అవసరం ఉంటుంది. ఇదిలా ఉంటే ఇతర భాషల హీరోయిన్స్కి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చే హీరో నాని తను చేయబోయే జెంటిల్మ్యాన్ మూవీలో ఇద్దరు హీరోయిన్ల కోసం సర్చింగ్లో ఉన్నప్పుడు డైరెక్టర్ మోహన్ కృష్ణ నివేదా ప్రొఫైల్ని నానికి చూపించగా అతనికి ఈమె లుక్స్ బాగా నచ్చి మరుసటి రోజే నివేదని హైదరాబాద్కి రప్పించడం జరిగింది. అలా నివేదకి నానితో పెరిగిన మంచి స్నేహం కారణంగా ఆమె జెంటిల్మ్యాన్ మూవీలో హీరోయిన్గా చేసే ఛాన్స్ వచ్చింది. అలా ఆ మూవీ షూటింగ్ జరిగేటప్పుడు వీరి మధ్య ఏర్పడిన అండర్స్టాండింగ్ కారణంగా నిన్ను కోరి మూవీలో నివేదాకి హీరోయిన్గా అవకాశం దక్కింది. ఆ తర్వాత నివేద మళ్ళీ నానితో కలిసి వి అనే మూవీ చేసింది. అలా వీరిద్దరూ కలిసి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేయడంతో వీరిద్దరూ సీరియస్ రిలేషన్లో ఉన్నారనే వార్తలు మీడియాలో హల్చల్ అయ్యాయి. దీంతో నాని ఇంట్లో ఇదే విషయంపై నానికి తన భార్యకి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యి అవి తారాస్థాయికి వెళ్లడంతో 2020 తర్వాత నివేద నానితో కలిసి ఏ మూవీలో యాక్ట్ చేయలేదు. ఇక తెలుగులో వచ్చిన సక్సెస్తో నివేదిక బ్యాక్ టు బ్యాక్ మూవీస్లో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ముఖ్యంగా నందమూరి కళ్యాణ్ రామ్ సపోర్ట్తో ఈమె జూనియర్ ఎన్టీఆర్ సరసన జై లవకుశలో మరియు కళ్యాణ్ రామ్ హీరోగా 118 మూవీలోనూ హీరోయిన్గా చేసే ఛాన్స్ వచ్చింది. కానీ నివేద తను చేసిన మూవీస్ అన్నిట్లోనూ ఒకే రకమైన పాత్రలు చేయడంతో జనాలకు కూడా నిదానంగా ఈమె మూవీస్ బోర్ కొడుతూ వచ్చాయి. దీంతో ఈమెకి బిగ్ బడ్జెట్ మూవీలో ఛాన్సులు రాలేదు. కానీ శ్రీ విష్ణు నటించిన బ్రోచేవారెవరు, సాకిని, డాకిని లాంటి మీడియం బడ్జెట్ మూవీస్లో ఈమెకి ఛాన్స్ వచ్చినా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. అలా నివేద థామస్ కెరియర్ అయిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ చేసిన వకీల్ సాబ్ మూవీలో ఒక పాత్ర పోషించగా నివేద కెరియర్లో సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అవుతుందని అందరూ అనుకున్నారు. అలా మూవీ రిలీజ్ అయ్యి హిట్ అయినా కూడా నివేదకి ఆ తర్వాత సినిమాలో ఛాన్సులు అయితే రాలేదు. దీంతో ఆమెకి తెలుగు, తమిళ్లో పూర్తిగా ఛాన్సులు తగ్గడంతో తన కెరియర్ని మొదలుపెట్టిన మలయాళం ఇండస్ట్రీలో ట్రై చేయగా ఎంతాడా సాజీ అనే మూవీలో హీరోయిన్గా చేసే అవకాశం వచ్చింది. అలా ఆ తర్వాత మూవీ రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. ఇదిలా ఉంటే తనతో వచ్చి యాక్ట్ చేసిన ఎంతోమంది హీరోయిన్లు స్టార్ హీరోయిన్స్కి ఎదిగితే తన కెరియర్లో మాత్రం గ్రోత్ లేకుండా అక్కడే ఉండడంతో నివేద మానసికంగా కృంగిపోయింది. ఇక అలా డిప్రెషన్ మరియు పీసీఓడి అనే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల ఉన్నట్టుండి ఎక్కువ బరువు పెరిగిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఈ బరువు కారణంగానే 28 ఏళ్లకే నివేద తల్లి పాత్రను పోషించేందుకు రెడీ అయ్యి రీసెంట్గా 35 ఇది చిన్న కథ కాదు అనే సినిమాలో ఇద్దరు పిల్లల తల్లిగా నటించడం జరిగింది. ఇక 2 సంవత్సరాల నుండి బయట ఎక్కడ కనిపించని నివేద సడన్గా ఈ మూవీ ప్రమోషన్స్లో చూసిన నెటిజన్లు నివేద సీక్రెట్గా పెళ్లి చేసుకొని బిడ్డని కనిందని, అందువల్లే ఇంతలా బరువు పెరిగిందని తమ అభిప్రాయాలు కూడా వ్యక్తపరుస్తున్నారు. ఏదేమైనా నివేద ఒక మంచి నటి. మళ్ళీ తన మునుపటి రూపానికి మారి మరిన్ని మంచి మూవీస్ చేస్తూ అలరించాలని కోరుకుందాం. ఇప్పటివరకు నివేద చైల్డ్ ఆర్టిస్ట్గా, హీరోయిన్గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్గా తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో 23 సినిమాల్లో నటించింది. అంతేకాకుండా చైల్డ్ ఆర్టిస్ట్గా 5 సీరియల్స్లో నటించగా ఈమె నటనకు గాను కేరళ స్టేట్ అవార్డ్స్తో పాటు ఒక సైమా అవార్డు కూడా అందుకుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మరి నివేద సినిమాల్లో మీ ఫేవరెట్ సినిమా ఏంటో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.